నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దనవారిపల్లిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, కానీ సూపర్ 6 హామీల్లో ఇంకా ప్రధానమైన హామీల మాట ఒకటి, యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీలో చెప్పడం జరిగింది. ఇప్పటికి 16 నెలలు అయింది. 3,000 కాదు కదా, 3 పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విధంగా యువతను నమ్మించి మోసగించడం భావ్యమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాం. ఇక రెండవది ఆడబిడ్డ నిధి. సూపర్ 6 హామీలో ఇది ఒక ప్రధానమైన హామీ. మహిళలకు సంబంధించి 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీలో ఆడబిడ్డ నిధికి చెప్పడం జరిగింది. 16 నెలలు అయింది. ఇప్పటి వరకు అతి గతి లేదు. 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డలను మోసం చేయడం భావ్యమా? మూడవది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 16 నెలలు అయింది. అతి గతి లేదు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించడం భావ్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాం. ఇక కాలేజీలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద 6,500 కోట్ల రూపాయలు బకాయిలు. కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. 4 అంశాలు. వచ్చే డిసెంబర్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి. వచ్చే డిసెంబర్ 1 నుంచి ఆడబిడ్డ నిధిని అమలు చేయాలి. వచ్చే డిసెంబర్ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఈ హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉపకార వేతనాలు, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉన్న 6,500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము.